ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఏదైతే బ్రేక్ పడిందో కొంచెం, ఈ ఇండియన్ క్రూడ్ ఆయిల్ అనేది ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయింది. అంటే దేని కారణాలు ఏంటంటారు? ఇంకెంతవరకు వెళ్ళొచ్చు అంటే? బేసికల్ చాలా మంది బ్రింట్ క్రూడ్ ఆయిల్ ఇండియాకి కూడా దొరుకుతుందేమో అనుకుంటున్నారండి. కాదు, బ్రింట్ క్రూడ్ ఆయిల్ కాదు, మనకి ఒమెన్ క్రూడ్ ఆయిల్ మనకి స్టాండర్డేషన్ అనమాట. సో ఇంతకుముందైతే అంటే యుద్ధం జరగకముందు కూడా, అంటే ఫిబ్రవరి 28 లోపు వరకు కూడా మనకి బ్రింట్తో పోల్చుకుంటే మనకి ఇంకా డిస్కౌంట్లో వచ్చేది. అండ్ ఆల్మోస్ట్ $60 అలా వచ్చేది అనమాట. ఎప్పుడైతే వార్ జరిగిందో స్లోగా పెరుకుంటూ వెళ్తుంది. అండ్ లాస్ట్ మంత్ చూసుకుంటే ఫిబ్రవరి యావరేజ్ రేట్ వచ్చేసరికి చాలా తక్కువ ఉందంటే ఆల్మోస్ట్ $69గా వచ్చేసింది. ఇప్పుడు లైవ్లో $157కి వచ్చేసింది. $157. యాక్చువల్గా ఇది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. అంటే పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనలిటికల్ సెల్ అని ఒక పెట్రోలియం డిపార్ట్మెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. PPAC అని చెప్పేసి .GOE. ఆ సైట్లోకి వెళ్తే మనకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఒరిజినల్గా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ అనమాట. అంటే చాలామంది బ్రింట్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇండియాకి సంబంధించి బ్రింట్ అనేది ఇర్రెలవెంట్ అండి. మనకి దానికి సంబంధం లేదు. ఇండియాకి ఓన్గా ఇండియన్ క్రూడ్ బాస్కెట్ రేట్ చూసుకోవాలి. అండ్ నిన్నటి వరకు అయితే ఆల్ టైమ్ హై $157 ఉంది. ఇప్పుడు లైవ్లో కొంచెం తగ్గింది అనమాట. అంటే మనం ఆ సైట్కి వెళ్తే మనకి రోజుకి ఎంత పడుతుందో మనకి ఐడియా ఉంటుంది అనమాట. ఏదైనా కానీ 2 months బ్యాక్తో పోల్చుకుంటే అండ్ ఇండియన్లో రేటు మోర్ దెన్ డబుల్ అయింది. ఎక్కడ $70, ఎక్కడ $157. అందుకని ఇండియా ఈసారి పెయిన్ చాలా ఎక్కువ భరించాల్సి ఉంటుంది. యూజువల్గా $1 పెరిగిందంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి సంవత్సరానికి 15,000 కోట్లు దండగొద్దు ఇంపోర్ట్ బిల్లు. 15,000 కోట్లు అంటే చూస్తే ఆల్మోస్ట్ $70 పెరిగింది. అంటే పెయిన్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఒక క్రూడ్కే ఇంత పెయిన్ ఉందంటే మిగతా పెట్రోకెమికల్స్ మిగతా వాటిని పోల్చుకుంటే ఎంత ఉంటుందో చూడండి. ప్రపంచం అంతా ఎంత భరిస్తుందో చూడండి. అందుకని ట్రంప్ బిగిన్ చేసిన ఈ వార్ తోటి అంటే వరల్డ్ వైడ్గా జీడిపి గ్రోత్ మొత్తం కూడా -1 వచ్చిన దీనివల్ల మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో, పెట్రోకెమికల్స్లో, ఫర్టిలైజర్స్ అన్నిట్లో ఇవి మనం ఎఫెక్ట్ కాబోతున్నాం. అండ్ చాలా మందికి తెలిసి ఓన్లీ ఆయిల్ అనగానే మనం ట్రాన్స్పోర్టేషన్ ఒకటే చూసుకుంటాం. అండ్ ఇండియాకి అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ మొత్తం అక్కడి నుంచే, అమ్మోనియా కావచ్చు, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్, క్రేయాన్స్ అండ్ ఈవెన్ మెడికల్ చాలా వాటిలో వాడతారు పెట్రోకెమికల్స్ మొత్తం. అందుకే దాన్ని లిక్విడ్ గోల్డ్ అంటారు. అండ్ కిచెన్లో వాడే గ్యాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడో దానివల్ల. అందుకని ఈ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు కానీ, బట్ ఎంత త్వరగా తగ్గితే ఇండియా లాంటి కమాడిటీస్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీకి అంత రిలీఫ్ ఉంటుంది అనమాట. ఒకవైపు రూపీ బాగా వీక్ అవుతుంది. ఆల్మోస్ట్ 94 రూపీస్కి వచ్చింది. అది లోయెస్ట్ ఈ రీసెంట్ ఇయర్స్లో. ఇటు చూస్తే పెట్రోల్ ఆల్ టైమ్ హై. అండ్ అందుకని ఇండియా లాంటి కంట్రీ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకే స్టాక్ మార్కెట్ ఎందుకు అంతగా ప్యానిక్ గురవుతుందంటే రీజన్ ఇదే. ఎందుకంటే ఒక పక్క రూపీ వీక్నెస్, ఇంకొక వైపు పెట్రోల్ ఆల్ టైమ్ హై వస్తుంది. అండ్ ఇండియా లాంటి అయితే అన్ని కమాడిటీ ఇంపోర్ట్ చేసుకోవాలా. అగ్రికల్చర్ వర్షకాలం వస్తుంది, అగ్రికల్చర్ మాత్రం రెడీ చేసుకోవాలా. ఈవెన్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు అన్ని నెలలు కరెక్ట్గా నేను చెప్తున్నా. బట్ ఈ ప్రైస్ దగ్గర అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట అవన్నీ కూడా. అంటే ఇప్పటికే వార్ వల్ల సార్ చాలా సెక్టార్స్ వరకు కూడా ఇంపాక్ట్ అయ్యాయని చెప్పేసి మనం చూసుకుంటున్నాం కదా. అంటే ఇంకా అంటే వార్ బ్రేక్ అనగానే ఇట్లా ఈ క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళడము, ఇంకా ఒకళ్ళు కంటిన్యూ అవుతే గనుక ఇంకా ఎంతవరకు వెళ్తుంది? ఏ సెక్టర్స్ దెబ్బతింటాయి? బేసికల్ గా ఇప్పుడు ఖతర్లో వాళ్ళు క్లోజ్ చేసిన ప్లాంట్స్ రీఓపెన్ కావడానికి ఫుల్ ప్లేజ్ మీద 4 to 5 months పట్టింది అంటండి. అంటే 4 to 5 months వరకు ప్రొడక్టివిటీ పీక్ లెవెల్ రాదు కదా మళ్ళీ ముందు రోజుల్లాగా. అందుకని ఇది ఫిక్స్ అవ్వడానికి ఇట్ మే బి టేక్ 6 months 1 year పట్టింది. అందుకని డెఫినెట్గా ఫైనాన్షియల్ క్వార్టర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ప్రస్తుతానికి కంపెనీల దగ్గర ఇన్వెంటరీ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వం. దీని ఎఫెక్ట్ మనకి 6 months తర్వాత వచ్చే రిజల్ట్స్లో కనబడుతుంటుంది. ఈ క్వార్టర్లీకి ఇన్వెంటరీ సరిపోద్ది, బట్ నెక్స్ట్ క్వార్టర్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాం. బట్ అదే టైంలో మన కార్లు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. అండ్ ఫుడ్, గల్ఫ్కి వెళ్ళాల్సిన ఫుడ్ మొత్తం ఆగిపోయింది. ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు కూడా ఇది ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్న కంట్రీ లాంటి ఇండియాస్కి ఇలాంటి పెద్ద హెడేక్ అవుతుంది అనమాట. ఈ ఎపిసోడ్లో ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది క్రూడ్ ఆయిల్ రేట్ వల్ల అనుకుంటే రష్యా. అది $60 దగ్గర అమ్ముకునే కంట్రీకి అయితే $100 దగ్గర అమ్ముతుంది. ఇప్పుడు ఎక్కువ లాస్ అవుతున్న కంట్రీస్ అంటే మాత్రం సౌదీ అరేబియా, చుట్టూ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా బిజినెస్ పోయింది, పెట్రోల్ డీజిల్ ఇన్కమ్ పోయింది, టూరిజం పోయింది, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది. అవి మొత్తం ఫిక్స్ చేసుకోవాలంటే చాలా ఇయర్స్ పడతాయి వాళ్ళకి. అండ్ అలానే కమాడిటీ ఇంపోర్ట్ చేసుకునే మనలాంటి కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. మొత్తం ఓవరాల్గా ఈ ట్రంప్ ఇరాన్ వార్ వల్ల మొత్తం దేశం అంతా భరించాల్సి వస్తుంది.
బట్ ఎంతకాలం ఉంటుందో మనకే తెలియదు ఇది. బట్ ఇది ఎంత త్వరగా ఆగిపోతే మళ్ళీ అంత త్వరగా సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఎకానమీ పరంగా స్ట్రాంగ్ అవుతుంది, రూపీ కాతికుత్తే స్ట్రాంగ్ అవుతుంది, ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి వారు త్వరగా తగ్గాలని మనం కోరుతున్నాం. అంటే ఎటువంటి సంబంధం లేకుండా గల్ఫ్ కంట్రీస్ మాత్రం చాలా ఇంపాక్ట్ పడిందని చెప్పుకోవాలి కదా సార్ వార్ వల్ల? డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇంత ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే యుద్ధానికి ఒప్పుకునే వాళ్ళు కాదేమో. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన బేసిస్ అన్ని కంట్రీలో ఉంది, మిలిటరీ బేస్లు అన్ని. ఖతర్లో ఉంది అండ్ సౌదీలో ఉంది అండ్ కువైట్లో ఉంది, అంటే ఇరాన్ చుట్టూ అన్ని దేశాల్లో ఉంది, ఇరాక్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, అన్ని చోట్ల కంట్రీలో ఉందన్నమాట. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అమెరికన్ మిలిటరీ బేస్ ఎక్కడైతే ఉందో ఆ ఉన్న కంట్రీలు అన్నిటిలో అండ్ డ్రోన్స్తో అటాక్ చేస్తున్నారు. ఒకప్పుడు డ్రోన్స్ ఇంత ఎఫెక్ట్ కూడా ఏ కంట్రీ వాడలేదండి, ఇంత ఎఫెక్ట్గా. వాళ్ళు ఏంటంటే జస్ట్ 15 లక్షల నుంచి 30 లక్షల లోపు వస్తున్న సూసైడ్ డ్రోన్స్ వదులుతున్నారు. అది టార్గెట్ ప్లేస్ రాగానే సూసైడ్ చేసుకుంటుంది, పేలిపోతుంది, ఫుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. వీళ్ళు దాన్ని ఆపటం కోసం లేదు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 100 కోట్లు. భయంతో ఫ్యాక్టరీస్ మొత్తం క్లోజ్ చేశారు. అసలుకే సమ్మరు, దాంతోడు పెట్రోకెమికల్స్ కదా, అందుకని మొత్తం క్లోజ్ చేసుకొచ్చున్నారు. ఇవన్నీ మళ్ళీ బిగించేయాలంటే చాలా టైం పడుతుంది. నేను అనుకోవటం ఏంటంటే టెరిఫిక్ మిస్టేక్ ట్రంప్ ఈ యుద్ధం బిగించేయడం అనేది. దీన్ని ఇంకోలాగా డీల్ చేసి ఉండాల్సిందే. క్రూడ్ ఆయిల్ ఇంత ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళడం, ఇది మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్గా ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. అండ్ ఏ కంట్రీలకి మంచిది కాదు. ఎందుకంటే మెజారిటీ కంట్రీస్ అన్ని కమోడిటీ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీసే. ఈవెన్ అమెరికాలో 10th బిగ్గెస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్, బట్ అయినా సరే వాళ్ళు కూడా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రిఫైనరీ సామర్థ్యం పెద్దగా లేదు, వేరే కంట్రీలు పంపించి మళ్ళీ రిఫైనరీ చేసుకొని తీసుకెళ్తుంటారు అనమాట. వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అమెరికాలో కూడా 30% వరకు పెరిగింది కదా వార్ బీనియన్ దగ్గర నుంచి. కాబట్టి అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు, వరల్డ్ వైడ్గా అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరికి మంచిదేం కాదు. అందుకని మనం ఉంది గ్లోబల్ విలేజ్, అన్ని ఇంటిగ్రేట్ అవుతున్నాం, హ్యాపీ ఫీల్ అవుతుంటాం. కానీ ఈ ఇంటిగ్రేషన్ ఎక్కువ కొద్ది వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకా గవర్నమెంట్ చాలా ముందు చూపుతోటి సోలార్ పవర్ని డెవలప్ చేసుకుంటూ పోతుంది చాలా అగ్రెసివ్గా. అండ్ మిథనాల్ బ్లెండింగ్ 20%. సెటిల్ చేశారు జనాలు, ఇంజిన్ పాడైపోతున్నాయి మిథనాల్ ఎందుకు అన్నట్టు. బట్ వాళ్ళు 20% బ్లెండింగ్ లేకపోతే ఇంకా ఎక్కువ ఇదే సఫర్ అయ్యేవాళ్ళు. కొన్ని కంట్రీలు ఆల్రెడీ బ్రెజిల్లో అయితే 30-40 కూడా ఉందండి ఇథనాల్ బ్లెండింగ్. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఒక 10 years ముందు అనౌన్స్మెంట్ చేయాలి, ఈవెన్ 30% బ్లెండింగ్ రెడీ అవ్వమని చెప్పేసి. అట్లా ముందే రెడీ అవుతుందంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా దాని తగ్గ రెలవెంట్ ఇంజిన్స్ తయారు చేస్తారు, దాని తగ్గట్టే మార్కెట్ రెడీ అవుతుంది అనమాట. వీళ్ళు సడన్గా ఫోర్స్ చేయకుండా. మొత్తానికి ఏదైనా కానీ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇండియాకి ఈ టైంలో బోల్డ్ అంత ఫారిన్ కరెన్సీ మిగిలింది, అదే టైంలో రైతులకు ఉపయోగపడి జరిగింది. అండ్ అలాగనే ఇంకా పవర్ని ఎక్కువ ఎఫిషియన్సీగా వాడి అండ్ బయోగ్యాస్ వాడి ఇంపోర్ట్ బిల్ తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే మనీ ఉండగానే సరికాదు, ఇన్ టైంలో రావడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ టైంలో రావట్లేదు కదా గ్యాస్ ఇవన్నీ కూడా. అందుకని లోకలైజ్డ్ తయారవుతే ఎంతకంత ఎఫెక్ట్ జరిగింది. చైనా ఈ టైంలో కొంతవరకు హ్యాపీ అండి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళు చాలా వరకు సొంతంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వాళ్ళకి. బట్ ఇండియాని ఆల్మోస్ట్ 89%, లిటరలీ 90% ఇంపోర్ట్సే ఉన్నాయి. దాంతో హెవీగా మన ఎఫెక్ట్ అవుతుంది ఈ టైం. సో యువర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారి మార్చి 28, 29, 30 డైలీ 2 గంటలు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, ముఖ్యంగా మహిళలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి సుందరరామరెడ్డి గారు మహిళలు కూడా స్టాక్ మార్కెట్లో రాణించగలరని చెప్తున్నారు కదా. సార్ క్లాసెస్ కనుక అటెండ్ అవుతే మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ వస్తాయి. మరి ప్రతి డౌట్ని కూడా మీరు సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. హాయ్, సుందరరామిరెడ్డి. ఈ మంత్ మార్చి 28th, 29th అండ్ 30th 3 daysలో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్ జరుగుతుందండి. ఈ వెబినార్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అంటే కరెంట్ మార్కెట్ కండిషన్స్లో వీటి ద్వారా వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అంటే వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, అండ్ ఫ్యూచర్లో వీటిని బెస్ట్ వాటిని ఎలా అప్ చేసుకోవచ్చు అనేది మీకు ప్రాక్టికల్గా మీకు ఈ వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసి అండ్ సీట్ బుక్ చేసుకోండి. అండ్ మార్చి 28th, 29th అండ్ 30th 3 daysలో డైలీ 2 hours చొప్పున ఉంటుంది.